విధిపూర్వకంగా పూజ జరగదు. పూజ్యులుగా అవుతారు, కానీ మీ వంటి విధిపూర్వకమైన పూజ జరగదు. మీకు విధిపూర్వకమైన కీర్తన చేస్తారు, హారతి ఇస్తారు. పూర్వీకులైన మీరే ఈ విధమైన పూజ్యులుగా అవుతారు. మిమ్మల్ని మీరు ఈ విధంగా భావిస్తున్నారా? ఈ విధమైన నశ ఉందా నశ? మేము పూర్వజులము అనే నశ మరియు స్మృతి ఉంటుంది అని ఎవరైతే భావిస్తున్నారో వాళ్ళు చేతులెత్తండి. సదా ఉండదు. అయితే అప్పుడప్పుడు నశ ఉంటుంది, విన్నప్పుడు ఉంటుంది, వినిపించినప్పుడు ఉంటుంది. పదే పదే అందరినీ కలిసినప్పుడు ఆ నశ ఉండడంలో తేడా వస్తుంది. అచ్చా, ఉంటుందనే వారు చేతులు ఎత్తారు, చాలా మంచిది. ఇప్పుడు రెండవ ప్రశ్న ఏమి? సదా ఉంటుందా? అందులోనే వ్యత్యాసం వచ్చేది. ఉంటుంది. ఎప్పుడు ఉంటుంది? కేవలం గుర్తు చేసుకున్నప్పుడు ఉంటుంది, మురళి వినేటప్పుడు ఉంటుంది, వినిపించేటప్పుడు ఉంటుంది, దాన్ని మననం చేసేటప్పుడు ఉంటుంది. సదా అనే ప్రశ్నకు కష్టం. బాబ్దాదా పిల్లలందరినీ ప్రతి ప్రాప్తిలో అవినాశిగా చూడాలనుకుంటున్నారు, అప్పుడప్పుడు కాదు. ఎందుకు? పిల్లలు జవాబు చాలా చిత్రంగా చెప్తారు. ఏమంటారు? ఉంటుంది, మంచిగా ఉంటుంది, కానీ అప్పుడప్పుడు కొంచెం కొంచెం అని నెమ్మదిగా చెప్తారు. బాబా కూడా అవినాశి, ఆత్మలైన మీరు కూడా అవినాశి కదా, మరి ప్రాప్తులు కూడా అవినాశియే. అవినాశి ద్వారా అవినాశి జ్ఞానం లభించింది. అలాంటప్పుడు ధారణ ఎలా ఉండాలి? అవినాశిగా ఉండాలనా లేదా అప్పుడప్పుడు ఉండాలనా? బాబ్దాదా ఇప్పుడు సమయం యొక్క పరిస్థితి అనుసరించి సదా బేహద్దు సేవలో బిజీగా చూడాలనుకుంటున్నారు మనల్ని. ఎందుకంటే సేవలో బిజీగా ఉండడం ద్వారా అనేక రకాలైన అలజడుల నుంచి రక్షించబడతారు. సేవ చేస్తున్నారు, ప్లాన్ తయారు చేస్తున్నారు, ప్లాన్ ప్రకారం ప్రాక్టికల్ కూడా వస్తున్నారు, సఫలత కూడా పొందుతున్నారు. కానీ బాబ్దాదా ఒకే సమయంలో 3 రకాలైన సేవలు కలిసి ఉండాలి అని కోరుకుంటున్నారు. కేవలం వాచా సేవయే కాదు, మనసా సేవ మరియు కర్మణా సేవ, సంబంధ సంపర్కాల్లోకి వచ్చినప్పుడు కూడా సేవ జరగాలి. సేవ భావము మరియు భావన ఉండాలి. సేవా భావము మరియు సేవా భావన ఉండాలి. ఈ సమయంలో వాచా సేవ యొక్క శాతం ఎక్కువగా ఉంది, మనసా సేవ ఉంది, కానీ వాచా యొక్క శాతం ఎక్కువగా ఉంది. ఒకే సమయంలో 3 సేవలు జరగడం ద్వారా ఎక్కువ సఫలత లభిస్తుంది.